లోకంలో ఏ మనిషి ప్రేమ కూడా శాశ్వతం కాదు. మరలా చెప్తున్నాను, ఈ భూమి మీద నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన ఆప్యాయతలో మార్పు ఉండదు, ఆయన వాత్సల్యంలో మార్పు ఉండదు. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో చెప్తాను. వివాహమైందనుకోండి, ఒక మాట, భార్యాభర్తల మధ్యలోనట ప్రారంభంలో ప్రేమ పరమగీతాల్లాగా ఉంటుందంట. ఒకసారి చెప్పండి, ఏంటి పరమగీతాలు? సూరజ్ అతడే, ఇక ఆగుసాలే, అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతికాంక్షణీయుడు, అతడే నా ప్రియుడని పెళ్ళైన ప్రారంభ దినాల్లో పరమగీతాల్లాగా ఉంటుందంట. ఒక 5 సంవత్సరాల తర్వాత పరమగీతాలు కాస్త విలాపవాక్యాలు అయిపోద్దంట. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ప్రసంగి గ్రంథం అయిపోద్దంట. వ్యర్థం. ఎంత చక్కగా నవ్వుకున్నారో చూడండి. వ్యర్థం, వ్యర్థం. ఈ పెళ్ళే వ్యర్థం, ఈ భార్యే వ్యర్థం, ఈ భర్తే వ్యర్థం, అసలు ఈ లైఫే వ్యర్థం. వ్యర్థం అని చివరికి ఎక్కడికి వస్తాడంటే ప్రసంగికి వస్తాడు. అంటే మనుషుల మధ్యలో ప్రేమ కాలానుగుణంగా మారిపోద్ది. బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి. నా యేసయ్యని 1994 సంవత్సరం నుంచి నేను ప్రేమించడం ప్రారంభించాను. రమారమి 31 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు కూడా ఆయన ప్రేమ తాజాదనంగానే ఉంది, వాడిపోయినట్లు లేదు. శాశ్వతమైన ప్రేమ. ఏ దినానికి ఆ దినం ఆయనకు మన పట్ల ప్రేమ నూతనంగా ఆయన వాత్సల్యం పుట్టుకొస్తూ ఉంది.